హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు భీమవరం సత్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చా. ఒక్కసారి చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ స్వీట్ తయారు చేయడం కోసం నేను ముందుగా ఒక కప్పు బెల్లాన్ని ఒక కప్పు వాటర్ పోసుకుని కరిగించుకుంటున్నా. అది పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద కరిగించుకుంటున్నాను అనమాట. పాకం ఏమి రావాల్సిన పర్లేదు. మామూలుగా బెల్లంలో వాటర్ పోసుకుని ఇలా కరిగించుకుంటే చూసారుగా, ఈ విధంగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి కట్టేసి స్టవ్ మించి దింపేసుకోవాలి. ఈ స్వీట్ తయారు చేయడం కోసం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు పూరీ పిండి తీసుకుంటున్నానండి, గోధుమ పిండి. అలాగే ఒక కప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకుని లైట్గా వేడెక్కనిచ్చి మనం కొలిసి పెట్టుకున్న ఆ గోధుమ పిండిని ఈ నెయ్యిలోని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చిన్న మంట మీద బాగా వేపుకోవాలన్నమాట. చూడండి, నేతిలో కానీ ఆయిల్లో కానీ ఈ విధంగా వేగిన తర్వాత శుభ్రంగా మనం కాచిపెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి, అది కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకేసారి పోసేయకుండా 2-3 సార్లు కింద పోసుకోవాలన్నమాట. అప్పుడే బాగా కలుస్తుంది. ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ టేస్టీ స్వీట్ని. అంతేకాకుండా మీకు ఏం వంటలు కావాలి, ఏమేమి స్వీట్లు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియోస్ చేసి పెడతా. అది హోటల్ స్టైల్లో, స్వీట్ షాప్ స్టైల్లో సింపుల్గా ఎలా తయారు చేయాలనేది చేసి పెడతా అనమాట. చూసారుగా, ఈ విధంగా బెల్లం పాకం మొత్తం పోసిన తర్వాత జాయిగా చిన్న మంట మీద కలుపుకుంటే ఆ బెల్లం పాకం గట్టిపడి ఇదిగో ఈ విధంగా తయారవుతుంది. అప్పుడు మనం బౌల్లోకి కానీ ట్రైలోకి కానీ ఇలా బటర్ పేపర్ వేసుకుని ఈ తయారు చేసిన స్వీట్ని అంతటినీ కూడా తీసి అందులో వేసుకుని బాగా ఒత్తుకోవాలన్నమాట. చూసారుగా, ఈ విధంగా నేను ఇక్కడ గరిటతో ఈ విధంగా నైస్గా ఒత్తుతున్నా. ఇలా ఒత్తడం వల్ల విడిపోకుండా ఈ గోధుమ పిండి హల్వా స్వీటు గట్టిగా మనకి మైసూర్ పాకం టైప్లో వస్తుందన్నమాట. ఇది మామూలుగా ఇలాగైనా తీసుకుని తినచ్చు స్పూన్ తోటి, లేదా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు. ఇలా ప్లేట్ బోర్లించి ఇలా తిప్పామనుకోండి, మనకి ఈజీగా ఊడుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఆ బటర్ పేపర్ తీసేస్తే నున్నగా నిగనిగలాడుతా ఎంతో స్మూత్గా వస్తుందన్నమాట ఈ స్వీట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని వంటల కోసం ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్.